సరే అంటే ఇప్పుడు ప్రెజెంట్ నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో విద్యుత్ అంశాన్ని లోకూర్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళు ఇది చేశారు. అట్లానే వీళ్ళు ఏసీబీ ఏదైతే గవర్నర్కు లేఖ రాసిందో కేటీఆర్ ఈ ఫార్ములా రేసింగ్ 55 కోట్లకు సంబంధించిన అంశంలో కేబినెట్ కూడా ఆమోద ముద్ర తెలిపింది. అంటే ఈ ఈ అంశంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉంటాయని అనుకోవచ్చు? ఇప్పుడు లోకూరు చాలా ఇంటిగ్రేటెడ్ జడ్జి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా అది న్యాయబద్ధంగానే ఉంటుంది. సరే, కొందరు జడ్జీలు కొంత పార్టీలకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ మదన్ బి లోకూర్ మాత్రం చాలా స్వతంత్రమైన వాడు, స్వతంత్ర ఆలోచనలు ఉన్నవాడు, నిష్పక్షపాతంగా ఉండగలిగేవాడు. కాబట్టి అతను ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవంలో ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ చేయదలుచుకున్నట్లయితే కేసీఆర్ మీద కేసు పెట్టడం, లోపల వేయటం, అరెస్ట్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. అట్లనే కేటీఆర్ అయితే మరీ బరి తెగించి ఏం మాట్లాడుతున్నాడు, నేనే చేసిన అంటాడు. అంటే నేనే ఏంటంటే ఒక 55 crores ఎటువంటి శాంక్షన్ లేకుండా, ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా, ఎటువంటి ప్రాసెస్ లేకుండా, అంటే మేమే అధికారంలో మళ్ళీ ఉంటాం అనుకుని చేశాడో ఎట్లా చేశాడో అదైతే ఇప్పుడు ఏసీబీకి పోతుంది. అది ఏసీబీ కూడా రేపు ముందు ఎందుకను ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మనం తెలంగాణ రాజకీయాలు చూస్తే ఇదివరకు తమిళనాడు రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. ఇదివరకు జయలలిత ఉన్నప్పుడు అటువంటి రాజకీయాలు చూసాం. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఇక్కడ కూడా అదే రాజకీయాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్న స్టాలిన్ అటువంటి రాజకీయాలు పోకుండా కామన్గా ఉన్నాడు. ఆయన ఏది ప్రత్యర్థి పార్టీల మీద కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో తను లేడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే ఒకటి, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఈయనని ఓటుకు నోటు కేసులోనో ఇంకా దేంట్లోనో ఈయన మీద కేసు పెట్టి ఆయన జైలు వేశాడు. దాన్ని ప్రతీకారం తీసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా జనం అయితే భావిస్తున్నారు. అంటే వీళ్ళు తప్పులు చేయలేదని కాదు, తప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బీజేపీ కాక చూసినట్లయితే నేషనల్ లెవెల్లో దాదాపు 25-30 మంది 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఈడీ కేసులు, ఐటీ కేసులు పెట్టి బీజేపీలోకి పోగానే అవన్నీ కూడా మాయమైపోతున్నాయి. వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు, మంచి పొజిషన్లు ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ప్రతీకార చర్యలే తప్ప నిజానికి వాస్తవికంగా ఉన్న విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించాలి వాస్తవానికి. దాంట్లో ఒకవేళ వీళ్ళిద్దరిని ఇదివరకు కూడా కవితను అరెస్ట్ చేస్తే మేము ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే, ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఎవడు 1 రోజు 2 రోజులు వస్తారు, 3వ నాడు ఎవడి పనిలో వాడు ఉండాలి కదా. అవును, కంపల్సరీ. ఇప్పుడు విలేజ్ లెవెల్లో ఉన్నారు, వ్యవసాయదారులు వ్యవసాయ పనులు చేసుకోవాలి, కార్మికులు చేసుకోవాలి. ఇప్పుడు ఇక ప్రతి పార్టీ కూడా మాకు ఇంత సభ్యత్వం ఉంది, అంత సభ్యత్వం ఉందని చెప్తారు. ఓడిపోయినప్పుడు ఆ సభ్యత్వం ఉన్న ఓట్లు కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీలు రావు. మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినంత మాత్రం ఏదో అగ్నిగుండం అయిపోతుందని మాత్రం ఎవడు అనుకోవట్లేదు. ఎందుకనో ఈవెన్ కేసీఆర్ నిరసన దీక్ష చేసినప్పుడు అగ్నిగుండం ఏం కాలేదు. అయిందా? అప్పుడు విద్యార్థులు బాధ్యత తీసుకొని ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు వేరు, వీళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారాలు వేరు. వ్యక్తిగతమైన వ్యవహారాలు ఒక పార్టీ వాళ్ళు కదులుతారు. పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇవాళ రేపు ఏంటంటే ఖర్చుతో కూడుకుంది. మన విద్యార్థులుగా ఉన్నప్పుడు 50 రూపాయలు పెడితే పాంప్లెట్ వేస్తే ఒక మీటింగ్ అయ్యేది. ఇప్పుడు ఈవెన్ విద్యార్థులు మీటింగ్ పెట్టాలి కానీ వేల కొద్ది ఖర్చు పెట్టాలి. రేపు వీళ్ళందరూ కూడా ఉద్యమం చేయాలి అంటే కూడా వీళ్ళందరూ కూడా ఖర్చు పెట్టకుండా ఇవ్వట్లేదు. అధికారం లేనివాడు ఎవడు ఖర్చు పెడతాడు? ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, అధికారం లేనప్పుడు ఖర్చు పెట్టాడు. అధికారం వస్తుంది అనుకుంటే ఖర్చు పెడతాడు. కానీ ఇంకా 4 ఏళ్ళ ఎలక్షన్లో ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇప్పుడే ఎందుకు ఎవడు డబ్బులు తీసి ఖర్చు పెట్టి ఉద్యమాలు నిర్మించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్యన మీరు కాక చూసినట్లయితే బీసీ ఉద్యమాలని, రకరకాల అస్తిత్వ పోరాటాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండి వాళ్ళు ఫైనాన్స్ చేస్తే నడుస్తున్నాయి తప్ప సొంతంగా నిజంగా ఆ వర్గాల నుంచి వచ్చిన, ఆ జనం నుంచి వచ్చిన ఉద్యమాలుగా మనకు కనపడదు. మనం చూస్తుంటే
ఇప్పుడు పేర్లు చెప్పడం కానీ ఒకళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉన్నారు, ఒకళ్ళు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నారు, ఒకళ్ళు బీఆర్ఎస్కి అనుబంధంగా ఇట్లా నడుస్తున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఈ వర్గాలు వాస్తవికంగా వాళ్ళు నాయకత్వం వహించి అస్తిత్వ పోరాటాలను చెప్పుకుంటా వాళ్ళ నాయకత్వాన్ని డెవలప్ చేసుకొని రాజకీయ పార్టీలకి దగ్గరయ్యి వాళ్ళు పదవుల కోసం తిరుగుతున్నారు తప్ప ఆ వర్గ ప్రయోజనాలు కాపాడడానికి నిరంతరంగా పోరాటం చేసేవాళ్ళు లేరు. నిజంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇప్పుడు 4 గంటల సంది ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, అదేదో అట్లా స్టేట్మెంట్ ఇస్తారు, ఊరుకుంటారు అంతే. దానిపైన ఫైట్ చేయరు. ఎక్కువ శాతం బెనిఫిట్స్ బీసీలే కాబట్టి బీసీలే. కానీ ఆ బీసీ నాయకత్వం ఏం చేస్తుంది, వీళ్ళని అవసరం ఉన్నప్పుడు ధర్నాలు చేయిస్తుంది, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటున్నారు ప్రభుత్వంతో అంతే. అంతే తప్ప ఆ సమస్యను పరిష్కరించే 4 గంటల సంది ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఓకే. ఇప్పుడు విద్యా విధానం తీవ్రంగా ఒడిదుడుకులకు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ చేసిందే ఈయన కంటిన్యూ పోతున్నాడు అంతే తప్ప వీళ్ళు చెప్పి బయటకి చెప్పినంత మాత్రం విద్యా వ్యవస్థని పునరుద్ధరిస్తున్నాం, లేకపోతే ఇదివరకు అంతా 10 ఏళ్ల సందే నాశనమైంది, మేము ఈ 1 yearలో నిలబెట్టామనేది సరైనది కాదు. ఆ 10 ఏళ్ల ఒరవడి కంటిన్యూ చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళేదో పెద్ద ఈ రోజుకైతే ఈ 1 yearలో నేను చెప్పగలిగేది ఏంటంటే వీళ్ళు కూడా విద్య కానీ వైద్యాన్ని కానీ ఇంతవరకు వాళ్ళు బాగు చేస్తున్నట్లయితే మనకు కనిపించదు, మాటలే కనిపిస్తున్నాయి అంతే తప్ప విద్య కేటాయించింది ఎంతండి? దేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం మన తెలంగాణ. ఎట్లా సాధ్యమవుతుందండి? నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది 15% పెట్టావు, నువ్వు ఇచ్చిందంతా 7.3 7.6. టీఆర్ఎస్ గవర్నమెంట్కి నీకెంత తేడా ఉందంటే 0.6. 0.6 అంటే ఏంటి? వేతనాలు పెరుగుతాయి, చాక్ పీసుల ఖర్చు పెరుగుతుంది, కాగితాల ఖర్చు పెరుగుతుంది, దానికే సరిపోతుంది, నువ్వు అదనంగా ఇచ్చింది ఏం లేదు. అందువల్ల ఆ ప్రభుత్వానికి ఈ రోజుకైతే ఏం పెద్దగా తేడా లేదు. ఇటువంటి ఈ కక్ష సాధింపు చర్యల కోసము రకరకాలుగా సమస్యల్ని అడ్డం పెట్టుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజలకి సంబంధించిన సమస్యలు అయితే ఇప్పుడు ఇంతెందుకండి, ఈ రాష్ట్రం లోపల 22.1% విద్యార్థులు బడి చూడని వాళ్ళు ఉన్నారు, బడికి పోని వాళ్ళు ఉన్నారు. మీ బాధ్యత ఏంది? దాని విషయంలో ఎవరు మాట్లాడరు, దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 6,000 స్కూళ్ళను మూసేశారు. ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఇప్పుడు 1,933 స్కూళ్ళలో ఒక్క స్టూడెంట్ లేడు. నువ్వు ఎట్లా పునరుద్ధరిస్తావు? నువ్వు చెప్పింది ఏంది? 6,000 స్కూళ్ళను కూడా ఈయన సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, వీళ్ళు 6,000 ఓపెన్ చేయటం కాకుండా ఇప్పుడు 4,000 మూతపడే ప్రమాదం ఉంది అంటుంది. నేను ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి మీరేం చేశారు అంటే అప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు విద్యని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, అంతే తేడా. అంతేకాని వాళ్ళ విధానం విద్య పట్ల కానీ ప్రైవేటైజేషనే వాళ్ళ విధానం అంతే తప్ప దీన్ని ప్రైవేటు విద్యని కట్టేలు చేసి దాన్ని అదుపులో పెట్టి ప్రభుత్వ విద్యని మీరు ముందుకు తీసుకుపోయే విధానం ఏది మీకు? అంటే విద్యా కమిషన్ కూడా వేసారు కదా సార్, విద్యా కమిషన్ వేసింది, మళ్ళీ నిన్నగాక మొన్న యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కోసం ఒక కమిషన్ వేసి దాని ద్వారా నియామకాలు చేపడతామని చెప్పేసి కూడా నిన్నగాక మొన్న ఒక కమిషన్ వేశారు. సంపత్ గారు, ఇప్పుడు కమిషన్లు అనేవి కాలయాపన కోసం కమిషన్లే. ఇప్పుడు యాక్చువల్గా దాదాపు 100 కొద్ది కమిషన్లు ఎడ్యుకేషన్ మీద ఏం చేయాలో ఉన్నాయి, అవన్నీ తీసి నువ్వు చదువుకుంటే సరిపోద్ది, నువ్వు కొత్తగా కమిషన్ వేయాల్సిన పనిలే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉందండి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, అట్లనే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను అడుగుతున్నానంటే ఒక ప్రైవేటు స్కూల్స్ పోయి చెక్ చేసే అధికారం వీళ్ళకుందా? ఇప్పుడు నారాయణ, చైతన్య ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్కూల్స్లో 10ల కొద్ది విద్యార్థులు చనిపోతున్నారు మనం చూస్తున్నాం. ఏ పార్టీ కూడా దాని పట్ల స్పందించి ఉద్యమం చేసి వీళ్ళు చేస్తున్న అక్రమాల మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? విద్యా మాఫియా, ఆ మాఫియా చేతిలో ఈ పార్టీలు ఉన్నాయి, అందువల్ల వీళ్ళు నోరు తెరవదు. 10ల కొద్ది విద్యార్థులు చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఏ పార్టీ? ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు నోరు తెరవదు? అంటే ఆ మాఫియా చేతిలో వీళ్ళు ఉన్నారు.
ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు వీళ్ళు కాదు, పార్టీలు కాదు. ఉమ్, ఈ ఎడ్యుకేషన్ మాఫియా, ఉమ్, ఫార్మసీ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా. ఉమ్, అంతే. ఇప్పుడు మీరు చూడండి, కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇంతకుముందు మెగా కృష్ణారెడ్డి మీద అందరూ దుమ్మెత్తిపోసేవారు, దుమ్మెత్తిపోసారు. ఇట్లా చేశారు, అందరూ. అట్లా చేశాడు. ఉమ్, ఇప్పుడు ఆయనే కాంట్రాక్టర్ కదా వీళ్ళకి కూడా. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనే, తెలంగాణలో ఆయనే, జగన్ ఉన్న ఆయనే, చంద్రబాబు ఉన్న ఆయనే, కేసీఆర్ ఉన్న ఆయనే, రేవంత్ రెడ్డి ఉన్న ఆయనే. ఉమ్, ఆ, అదే. ఆయన కాదని వీళ్ళు సర్వే అయ్యే పరిస్థితి లేదు. ఉమ్, ఈ మాఫియాని కాదని కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపలేడు, రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నడపలేడు. ఉమ్.